భూమి దగ్గర నుంచి మొదలుకొని ఇతర అన్ని అంశాలకు సంబంధించి ఏవైతే ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలలో ఆ చట్టాలపై ఆ చట్టాల కింద వచ్చిన సమస్యలపై గౌరవ హైకోర్టులు సుప్రీంకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇంత మునుపున్న ఉమ్మడి హైకోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది, అందులో ముఖ్యమైన తీర్పులు ఏంటో ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ చట్టాల కింద వచ్చిన తీర్పులన్నీ మాట్లాడాలనుకుంటే కొన్ని వందలలో ఉంటాయి తీర్పులు. అవన్నీ చర్చించటం ఈరోజు లక్ష్యం కాదు, కానీ అందులోకి వెళ్ళి కొన్నిటిని ఏవైతే మనకు విస్తృతంగా ఉపయోగపడతాయో, ఈ పలానా కేసుని మనం ఉదాహరణగా చెప్పుకుంటూ ఇంకో చోట మనం న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందో అలాంటి తీర్పులనే ఈ రోజున ఎంపిక చేసుకొని మాట్లాడదాం. భూమి అంశానికి వచ్చినట్లయితే 3 పార్శ్వాలని మనం చూడాలి. భూమికి సంబంధించి తెలంగాణ 124 చట్టాలు ఉన్నాయి. 124 చట్టాల కింద వేల సంఖ్యలో తీర్పులు ఉన్నాయి. కానీ ఈ 124 చట్టాల్లో 3 అంశాలకు సంబంధించిన తీర్పులే ప్రస్తావన ఇప్పుడు చేస్తా.